బ్రో మీ పేరు? నా పేరు రవిసోనా అన్న. బ్రో ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఎలక్షన్లో హడావిడి స్టార్ట్ అయింది, చాలా హీట్ ఉంది. చూడొచ్చు మీరు పొత్తులో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక బైక్ వైపు జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. సో దీని గురించి అసలు ఏం చెప్తారు మీరు? అన్న నేను ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అయితే నేను క్యాలిక్యులేట్ చేయగలను, నాకు అంత లేదనుకుంటున్నాను. కాకుంటే ఒక ఓటర్కి చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక పాట రాశాను. ఒక ఓటర్ ఎలా ఉండాలి, ఏం అడగాలి, అతను తెలిసి ఉండాలని ఒక పాట రాశాను. అది పాడుకోవచ్చునా మీ ఛానల్ ద్వారా? పాట రూపంలో చెప్తారా? యా అవును. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ముందుగా ఈ ఛానల్కి చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పాడొచ్చు, ఒక స్టార్ట్ చేయను. ఓకే. మేలుకోవయ్యా ఓటరు, వచ్చేస్తున్నారు రాజకీయ లీడర్లు, తెచ్చేస్తున్నారు బోలేడు ఆఫర్లు. మేలుకోవయ్యా లీడరు, వచ్చేస్తున్నారు రాజకీయ లీడర్లు, తెచ్చేస్తున్నారు బోలేడు ఆఫర్లు. మేనిఫెస్టో అంటారు, మోసాలు చేస్తారు, మందు ముక్క ఇచ్చి ముంచేసి పోతారు. మేనిఫెస్టో అంటారు, మోసాలు చేస్తారు, మందు ముక్క ఇచ్చి ముంచేసి పోతారు. చిల్లర చేతిలో పెట్టి విధులన్నీ దోచేసుకుంటారు. మేలుకోవయ్యా ఓటరు, వచ్చేస్తున్నారు రాజకీయ లీడర్లు, తెచ్చేస్తున్నారు బోలేడు ఆఫర్లు. ఓటు వేసే ముందు హామీలు అడగాలి, ఒప్పిన హామీలన్నీ రాక ఏమయ్యాయి తెలియాలి. ఒట్టి మాటలు చెప్పే రాజు కొయ్యల్ని గట్టి మాటలతో కడగాలి. ఓటు తప్పని చెవుకుల్ని ఓటేసి గెలిపించుకోవాలి. నీ బతుకు నువ్వే మార్చేసుకోవాలి. మేలుకోవయ్యా ఓటరు, నువ్వే మార్చాలి దేశ రూపురేఖలు, నువ్వే మార్చాలి నూతన భవిష్యత్తులు. మేలుకోవయ్యా ఓటరు, మేలుకోవయ్యా ఓటరు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఓటు రూపంగా అందరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడారు కదా, పాట రూపంలో తెలియజేశారు. ఓటు హక్కుని మంచిగా ఉపయోగించుకోవాలన్న. దేశం ముందు పడాలంటే ముందు ఓటర్ మార్చాలి. ఇవి మందు, డబ్బులు ఇవన్నీ రాజకీయాలు చూపిస్తుంటారు వాళ్ళ స్వార్థం కోసం. కానీ నువ్వు ఏది మంచి ఏది చెడు నువ్వే తెలుసుకోవాలి. చూసారుగా ఆల్రెడీ 5 years జగన్ పరిపాలన, మీకు ఏమనిపించింది? నెగిటివ్ గురించి నాకైతే తెలియదు, కానీ చాలా చోట్ల మంచి చాలా చేశాడన్న. మనం చెప్పకూడదని చెప్పకూడదు, మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను జగన్ గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారు పొట్టాపర నుంచి పోటీ చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? సారీ అన్న, యాక్చువల్గా నాకు వాటి గురించి తెలీదు, నేను వాటి మీద డెసిషన్ తీసుకోలేను. చెప్పే ముందు ఏదైనా ఆలోచించి చెప్పాలి కదా, తెలిస్తేనే చెప్పాలి. ఓకే, యాక్చువల్గా తెలియదు. థ్యాంక్ యూ. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంటారా? అయితే బాగుంటుందన్న, నాకైతే జగన్ వస్తే మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎన్ని సీట్లు రావచ్చు ఈసారి? అవును, నాకు తెలియదు. ఎగ్జామ్ పోయినసారి 150 వచ్చిందన్నారు. సో 150 అనుకోవచ్చు, మన ఉన్న సీట్లు ఉన్నా కూడా 150 కదా. థ్యాంక్ యూ.